హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. మగ్గం వర్క్ బ్లౌజ్ని డిజైన్ చేయడానికి ఇచ్చేటప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ కావాలా, స్ట్రెయిట్ కట్ కావాలా, ఇవన్నీ చెప్పాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా డిజైన్ చేస్తారు. నెక్ డీప్ కానీ, నెక్ వెడల్పు కానీ ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. లేదంటే నెక్ డీప్ అయినా అయిపోతుంది, బ్రాడ్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట. మనకి ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఇవ్వాలి, లేదంటే బాడీ మెజర్మెంట్స్ అయినా సరిగ్గా ఇవ్వాలి. మగ్గం వర్క్ హ్యాండ్తో వేస్తారు, మిషన్తో కాదు కదా, మ్యాన్ మేడ్ కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఏ మాత్రం నెక్ కొంచెం పైకి వేశారనుకోండి, కట్ చేసినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అలాగే స్టిచ్ చేయడానికి కూడా మిషన్ పాదం దగ్గరికి ఈ వర్క్ టచ్ అయింది అంటే నీడిల్ విరిగిపోతుంది. అందువల్ల నెక్ డిజైన్ కానీ, నెక్ డీప్ కానీ ఇవన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. ఏ మాత్రం నెక్ కొంచెం ఎక్కువైనా కూడా మనం కట్ చేసినా కూడా స్టిచ్ చేయడానికి ఈ డిజైన్ అనేది ఫుట్ దగ్గరకు వచ్చేస్తుంది. అందువల్ల డిజైన్ చేసేటప్పుడే నెక్ డీప్ కానీ, నెక్ వెడల్పు ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. చూసారా, ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్ చెప్పాను, కరెక్ట్గా 7 ఇంచెస్కి రెడీ అయిందనమాట. పై వైపున ఖర్చు కోసం ఇలా కరెక్ట్గా రావాలి. అలాగే హ్యాండ్ డిజైన్ చూసారా ఎంత గ్రాండ్గా ఉందో. ఇలా డిజైన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి అస్సలు డిజైన్ అనేది రాకూడదు అనమాట. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉంది, హ్యాండ్ వెడల్పు ఎంత ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు 11 ఇంచెస్ చెప్పాను. చూసారా వర్క్ అనేది ఎంత కరెక్ట్గా వేశారో. ఇలా నీట్గా రావాలన్నమాట డిజైన్ అనేది. కొంచెం కూడా ఎక్కువ తక్కువలు అవ్వకూడదు, తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదు అనమాట. వర్క్ కొంచెం ఎక్కువైనా మనకి స్టిచ్చింగ్ దగ్గరికి అడ్డం వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చెక్ చేసుకొని హ్యాండ్ పొడవుని, హ్యాండ్ వెడల్పు కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి ఈ వర్క్ ఉందంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇంత హెవీ వర్క్ని మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తూ స్టిచ్ చేయడం ఇబ్బంది కదా. అందువల్ల వర్క్ అనేది కరెక్ట్గా బాడీ మీదకి రావాలి, స్టిచ్చింగ్లోకి అస్సలు రాకూడదు అనమాట. వర్క్కి ఇచ్చేటప్పుడే మెజర్మెంట్స్ అనేది ఇలా నీట్గా ఇవ్వాలి. చూసారా హ్యాండ్కి వర్క్ అనేది ఎంత గ్రాండ్గా ఉందో. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనుకోండి, కట్ చేస్తే సరిపోతుంది. కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఖర్చులోకి ఈ వర్క్ వచ్చేస్తుంది. కాబట్టి హ్యాండ్ పొడవులు, వెడల్పు అవన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. స్టిచ్ చేయడానికి ఈ పూసలు అనేది అడ్డం రాకుండా ఇలా నీట్గా డిజైన్ చేయాలన్నమాట. నేను ఎలా అయితే బాడీ మెజర్మెంట్స్ కానీ ఆది బ్లౌజ్ ఇచ్చానో సేమ్ అలా వర్క్ని అయితే డిజైన్ చేశారు. ఫ్రంట్ పార్ట్లో స్ట్రెయిట్ కట్ చెప్పాను, స్ట్రెయిట్ కట్టే డిజైన్ చేశారు. డిజైన్కి ఇచ్చేటప్పుడు క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎల్బో హ్యాండ్ కదా, ఎల్బో హ్యాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్లాత్ అనేది అంటే ఒరిజినల్ క్లాత్ ఖచ్చితంగా 1 మీటర్ ఉండాలి, లేదంటే మనకి అతుకులు పడిపోతాయి అన్నమాట. ఇంత గ్రాండ్ హెవీ వర్క్కి అతుకులు వేసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే బాగుండదు కదా. అందువల్ల ఖచ్చితంగా ఒరిజినల్ క్లాత్ 1 మీటర్ ఉండాలి. లైనింగ్ క్లాత్ 1.5 మీటర్ లేదా 1.5 మీటర్ వరకు ఉన్న ఇబ్బంది లేదు. హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్కి ఖచ్చితంగా మనం పేపర్ క్యాన్వాస్తోనే బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది, బ్లౌజ్కి లైఫ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. బ్లౌజ్ పొడవు 14.5 ఇంచెస్. ఖర్చు కోసం క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా 15.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ హెవీ వర్క్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ కాకుండా 2x2 పీసే తీసుకున్నాను. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, ఇందులో పట్టు శారీ బ్లౌజ్ అనమాట. అందువల్ల 2x2 పీసే తీసుకున్నాను. ఇంచుమించుగా 2 క్లోత్స్ అయితే తీసుకున్నాను. అంటే 80 సెంటీమీటర్లవే 2 క్లోత్స్ తీసుకున్నాను, జాయింట్స్ అస్సలు రాకుండా బ్లౌజ్ని కట్ చేయడం కోసం. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత ఉందో 4వ భాగం అయితే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 37 ఇంచెస్ ఉంది. 37 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. కరెక్ట్గా నాకు 9.5 ఇంచెస్ ఉంది. బాడీ మెజర్మెంట్స్ కదా, 9.5 ఇంచెస్కి మనం ఖర్చు కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. నేనైతే 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. కస్టమర్ సన్నగా ఉన్నప్పుడు 1/2 ఇంచ్ సరిపోతుంది. బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి 3/4 ఇంచ్ వరకు లూజింగ్ ఇవ్వాలన్నమాట. సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో 4వ భాగం తీసుకోవాలి. కరెక్ట్గా నాకు 33 ఇంచెస్ ఉంది నడుము లూజ్. 33 ఇంచెస్లో 4వ భాగం 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ దగ్గర మాత్రం లూజింగ్ తీసుకోకూడదు, కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలన్నమాట. ఇక్కడ డాట్స్ కోసం 1 లేదా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 వైపులా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి.
ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఖచ్చితంగా చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకుంటేనే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను. ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. కానీ ఈ కస్టమర్కి షోల్డర్ బాగా బ్రాడ్గా ఉంటుంది అనమాట. అందువల్ల 5.5 ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని అయితే తీసుకుంటున్నాను. ఖర్చు కోసం లోపలి వైపుకి 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ స్ట్రిప్ 2.5 లేదా 2.5 ఇంచెస్ వరకు తీసుకోవాలన్నమాట ఈ కస్టమర్కి. ఇక్కడ మనం కట్ చేస్తున్నది మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, ఇక్కడ వర్క్ కరెక్ట్గా ఎంత ఉందో కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి షోల్డర్ ఇవ్వాలి. ఎందుకంటే షోల్డర్ ఒకవేళ 2 ఇంచెస్ ఇచ్చామనుకోండి, ఇక్కడ వర్క్ అనేది 2.5 ఇంచెస్ వరకు ఉందంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ వర్క్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు ఉంది కాబట్టి షోల్డర్ కూడా 2.5 ఇంచెస్కి ఇవ్వాలి. లేదంటే వర్క్ కట్ అయిపోయి ఇంత గ్రాండ్గా మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నాం కదా, ఆ వర్క్ అంతా కట్ అయిపోతుంది. కాబట్టి ఈ టిప్స్ని ఖచ్చితంగా పాటించండి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్కి రెడీ అయింది. స్ట్రెయిట్గా బాక్స్ని 2.5 ఇంచెస్కి, అలాగే నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్కి ఇలా డ్రా చేశాను. నెక్ను మాత్రం అస్సలు కట్ చేయకూడదు. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అంటే ఇటువైపు ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ లేదా చంక డౌన్ అనేది 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా 9 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయితే ఓకే. సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఎల్ షేప్ కార్నర్లో ఇలా నీట్గా లైన్స్ డ్రా చేయడం వలన ఈ చంక రౌండ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అనమాట. బిగినర్స్కి చాలా యూస్ఫుల్ టిప్ ఇదైతే. ఈ చంక రౌండ్ని మనం ఎంత నీట్గా డ్రా చేస్తామో చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 9 ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే. చూసారా ఫ్రెండ్స్ ఎంత కరెక్ట్గా 9 ఇంచెస్కి మ్యాచ్ అయిందో. పై వైపున ఖర్చును వదిలేసి ఈ చంక రౌండ్ని టేప్తో ఇలా నీట్గా మెజర్ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో. ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, అందువల్ల నెక్స్ అస్సలు కట్ చేయొద్దు. స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసి టక్స్ని ఇచ్చామనుకోండి, ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి అన్నమాట. మామూలుగా నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్కి కట్ చేస్తాను కదా, మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి కట్ చేయట్లేదు. నీట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా, సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇక్కడ మామూలుగా క్లాత్ తక్కువగా ఉంటే 4 వైపులా జాయింట్స్ వచ్చేలా లైనింగ్ని 4 సైడ్స్ ప్లేస్ చేసుకుంటాం. అలా కాకుండా క్రింది వైపున అంటే 2 లేయర్స్కి మాత్రమే జాయింట్ వేసుకోవాలి అని అంటే క్లాత్ తక్కువగా ఉంటే 2 వైపులా జాయింట్ వేసుకుంటాం. ఆల్రెడీ ఈ కస్టమర్ మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి అస్సలు జాయింట్స్ రాకుండా నాకు 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ 2 ఇచ్చారు కాబట్టి ఎక్కడ జాయింట్స్ రావన్నమాట. అలాగే మనకి పేపర్ క్యాన్వాస్తో బ్లౌజ్ని స్టిచ్ చేయాలంటే లైనింగ్ కూడా అవసరం అవుతుంది అనమాట. ఎక్కడ జాయింట్స్ రాకుండా ఇంత కాస్ట్లీ వర్క్ బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను. మామూలుగా హ్యాండ్స్ని కట్ చేయడం కోసం జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలి అంటే ఇలా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదా క్రింది వైపున కోరాస్ ఉన్నాయి కదా, అటువైపుకైనా ప్లేస్ చేసి కట్ చేయొచ్చు. నేనైతే బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసి 4 వైపులా జాయింట్స్ రాకుండా ఇలా కట్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ ఇచ్చారు కానీ నేను 10.5 ఇంచెసే తీసుకుంటున్నాను. వర్క్ కరెక్ట్గా 10.5 ఇంచెస్కి రెడీ అవుతుంది. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. 11.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిట్గా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, పై వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను అనమాట. టోటల్గా 11.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేశాను కదా, క్రింది వైపునంతా ఓపెన్స్ ఉంది, క్రింది వైపున కూడా ఫోల్డింగ్ ఉంది, నా వైపున డబుల్ ఫోల్డింగ్ క్లాత్ ఉందన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నాకు ఆపోజిట్లో కోరాస్ ఉన్నాయి, ఓపెన్ ఉంది. ఇక్కడ క్రింది వైపున 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి, నా వైపుకు వచ్చేసి డబుల్ ఫోల్డింగ్తో 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నా వైపు వచ్చేసి హ్యాండ్ పొడవు తీసుకున్నాను,
క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడేమో హ్యాండ్ లూజ్ తీసుకున్నాను అనమాట. కరెక్ట్గా 11.5 ఇంచెస్లో సగానికి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.25 ఇంచెస్ వస్తుంది, కానీ నేను ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చేసి హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా, హ్యాండ్ దగ్గర మరీ టైట్గా లేకుండా కొంచెం ఫ్రీగా ఉంటే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ స్టోన్స్ దగ్గర ఫ్రీగా ఉంటుందన్నమాట. అందువల్ల హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్కి, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర కరెక్ట్గా 1.25 లేదా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ బ్యాక్ పార్ట్లో 9 ఇంచెస్ కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 8.25 ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే మనకి కర్వ్డ్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్తో చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ షేప్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయడం మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు. బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే ఎక్స్ట్రా లూజ్ మార్క్ చేసుకున్నాను కదా, ఆ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ క్రింది వైపున 1/4 ఇంచ్ డౌన్ ఇచ్చాను. ఇలా ఇవ్వడం వలన చంక దగ్గర ముడతలు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. మన హ్యాండ్కి కరువు షేప్ని ఇంత పర్ఫెక్ట్గా కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని కూడా నీట్గా కట్ చేస్తే 2 హ్యాండ్స్ సపరేట్ అయిపోతాయి. ఓకేనా, ఒకేసారి మనకి 2 హ్యాండ్స్ జాయింట్స్ లేకుండా నీట్గా ఇలా రెడీ అవుతాయి అన్నమాట. క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు లైనింగ్ క్లాత్ కానీ ఒరిజినల్ క్లాత్ కానీ క్లాత్ సఫిషియెంట్గా ఉంటే హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఇలా కట్ చేసుకోవచ్చు. చూసారా 2 హ్యాండ్స్ ఎంత నీట్గా రెడీ అయ్యాయో. నెక్స్ట్ హ్యాండ్కి లోతుని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. పై వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లో ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత నేను మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ 2 మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇవ్వాలి. ఈ సైజ్ బ్లౌజ్కి 1/2 ఇంచ్ లోతు అయితే సరిపోతుంది, మీడియం సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల ఇలా ఈ 1/2 ఇంచ్కి టచ్ అయ్యేలా ఈ కర్వ్ షేప్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. డైరెక్ట్గా మీకు డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్తో ఈజీగా హ్యాండ్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. చూసారా లోత్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసాము అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. ఇలా నీట్గా కట్ చేసి ఇక్కడ టక్స్ ఇచ్చామనుకోండి, స్టిచ్చింగ్లో మనకి లోతు తీసామో అని తెలుస్తుంది అనమాట. హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. మామూలుగా బ్యాక్ పార్ట్ మీదే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను, కానీ మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది పేపర్ మీద చెప్పండి అని. అందుకోసం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని క్రింది వైపున 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. మామూలుగా మనం బ్యాక్ పార్ట్ మీద కట్ చేసామనుకోండి ఖర్చు రాదు, కాబట్టి ఖర్చుని మళ్ళీ తీసుకుంటామన్నమాట. కానీ ఇక్కడ పేపర్ మీద కట్ చేస్తున్నాను, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరందరూ అడుగుతున్నారని మళ్ళీ పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ లోతు వచ్చేసి కరెక్ట్గా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున మాత్రం ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ మీదైనా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చులు ఇచ్చి కట్ చేయాలి, లేదంటే ఇలా పేపర్ మీదైనా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది, నెక్ వెడల్పు 2.25 ఇంచెస్కి ఇలా నీట్గా బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ని అస్సలు కట్ చేయకూడదు, ఆల్రెడీ వర్క్ ఉంది కాబట్టి అస్సలు కట్ చేయకూడదు అనమాట. ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి అంతే. ఓకేనా, నెక్స్ట్ మన మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్. షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా అపెక్స్ పాయింట్ పై వైపు నుంచి 10.5 ఇంచెస్కి, నా వైపు నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఓకేనా,
ఇలా మార్క్ చేయడం వలన అపెక్స్ పాయింట్ నీట్గా వస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ క్రింది వైపును కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నా వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఖచ్చితంగా నా వైపుకి ఒక 1/2 ఇంచ్ అయితే తీసేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మధ్యలో ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు వచ్చేసి 2 లేదా 2.5 ఇంచెస్కి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ క్రింది వైపు నుంచి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, కరెక్ట్గా మధ్యలోకి ఇలా ఒక మార్కింగ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను అపెక్స్ పాయింట్ ఇచ్చాను కదా, అక్కడ నుంచి ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే ప్రిన్సెస్ కట్ షేప్ని మీకు డ్రా చేయడం ఇబ్బంది అనిపిస్తే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా ఉందో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది. ఇలా డ్రా చేయండి, చాలా నీట్గా ప్రిన్సెస్ కట్ కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది రౌండ్ షేప్లో. నెక్స్ట్ కర్వ్డ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి పై వైపున ఇలా నీట్గా కర్వ్ షేప్ వచ్చేలా ప్రిన్సెస్ కట్ని మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసేయండి. ఇలా కట్ చేయడం వల్ల చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావన్నమాట. చూసారా, ఇలా రావాలన్నమాట. నెక్స్ట్ క్రింది వైపున 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రాకూడదు కాబట్టి క్రింది వైపున ఈ 1 ఇంచ్కి క్రాస్గా అయినా మార్క్ చేసుకోండి. లేదా మీరు ఇక్కడ డాట్ని స్టిచ్ చేయాలి అంటే డాట్లోకి ఖర్చు కావాలి కాబట్టి ఈ 1 ఇంచ్ని ఉంచేసేయండి. కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు నెక్ దగ్గర నుంచి ఎంత అయితే ఉందో మిడిల్లోకి మార్క్ చేసుకొని ఇక్కడ మీరు డాట్ని స్టిచ్ చేయాలి అనుకుంటే క్రింది వైపున 3/4 ఇంచ్ ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసేయాలన్నమాట, పేపర్ని. ఓకేనా, ఇక్కడ డాట్లోకి మనకి ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ని ఉంచుకొని క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ కానీ లేదా ఒక 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతోనే క్రాస్గా కట్ చేసేయండి. లేదంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్కి నా వైపుకి మార్క్ చేశాను కదా, అక్కడ కూడా లైన్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు మీరు ఒకవేళ డాట్ని స్టిచ్ వేయాలి అనుకుంటే అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఉంచేసి క్రాస్గా కట్ చేసేయండి. ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని 4వ భాగం తీసుకొని ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మీరు క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్కి ఒక 1/4 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి. ఇక్కడ సైడ్ జాయింట్ వైపు కూడా నేను డాట్ని స్టిచ్ చేస్తున్నాను, అందువల్ల క్రాస్గా డాట్లోకి ఒక 3/4 ఇంచ్ వరకు ఖర్చును ఉంచేసి నడుం లూజ్కి అయితే ఇలా మార్క్ చేస్తున్నాను. మధ్యలో విడ్త్ ఉంది కదా, ఆ విడ్త్ని వదిలేసి నడుం లూజ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పుని వదిలేయాలి. ఫస్ట్ ప్లేస్లో 3 ఇంచెస్ వరకు ఉంది కదా, అక్కడ నుంచి మనకి నడుం లూజ్ ఎంతైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చుని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా పేపర్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అలాగే ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా ఇలా కట్ చేశాక మనం లైనింగ్ క్లాత్ మీద ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మార్క్ చేస్తాం కదా, మార్క్ చేసేటప్పుడు ఈ 2 క్లోజ్ జాయింట్ చేసి స్టిచ్ చేయడానికి ఎక్స్ట్రా 2 వైపులా 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్లోకి ఖర్చు కావాలి కాబట్టి 2 క్లోజ్ని యాడ్ చేయడానికి. మీరు సపోజ్ ఈ ఖర్చుని ఇవ్వలేదనుకోండి, ఫ్రంట్ పార్ట్లో 1 ఇంచ్ వరకు క్లాత్ తగ్గిపోయి ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది టైట్గా ప్రెస్ అయినట్టు వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు కటింగ్లో ఈ టిప్స్ని అయితే పాటించాల్సిందే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే. ఓకేనా, ఇక్కడ లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1/2 ఇంచ్ వరకు క్రాస్గా కట్ చేశాను కదా, ఇక్కడ కూడా కట్ చేస్తేనే చంక దగ్గర అస్సలు ముడతలు రాకుండా సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా నీట్గా ఖర్చునిచ్చారు అంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది అంత నీట్గా వస్తుందన్నమాట. అపెక్స్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ అపెక్స్ పాయింట్స్కి టక్స్ని ఇవ్వండి, అప్పుడే చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా 2 వైపులా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిచ్చేసి ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్కి ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అపెక్స్ పాయింట్స్ మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా నెక్ని అస్సలు కట్ చేయకూడదు, ఓన్లీ నెక్ వెడల్పుని నెక్ డీప్ని మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసి అపెక్స్ పాయింట్ని నీట్గా నోట్ చేసుకోండి. చూసారా, ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఎంత నీట్గా ఉందో. 2 వైపులా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ టు షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా బ్రాడ్ ఉందా చూసుకొని, మనకి స్టిచ్చింగ్లో ఒకవేళ బ్రాడ్ ఎక్కువ ఉందనుకోండి ఆ బ్రాడ్ని కొంచెం క్రాస్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది.
మధ్యలోకి ఇలా లైన్ని డ్రా చేసుకుంటే రెండు వైపులా డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చాలా హెవీగా ఉంది కదా, అందువల్ల క్లాత్ అనేది జారిపోతూ ఉంది. ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇటువైపు వర్క్ రౌండ్ ఎంత నీట్గా ఉందో సెకండ్ సైడ్కి కూడా నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. పై వైపున షోల్డర్కి ఖర్చు 1/2 ఇంచ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ మీద కట్ చేసేటప్పుడు రెండు వైపులా నెక్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఏ మాత్రం మీరు ఫాస్ట్గా కట్ చేశారు అంటే ఇంత కాస్ట్లీ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా రెండు వైపులా డిజైన్ కరెక్ట్గా ఉందా, మనం సెంటర్కి ప్లేస్ చేసామా చూసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసి కూడా కట్ చేయొచ్చు, కానీ ఈ నెక్ షేప్ అనేది అటు ఇటు మూవ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా, నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఒకవేళ జాయింట్ వచ్చినా పర్వాలేదు, కానీ ఇలాంటి హెవీ వర్క్ బ్లౌజెస్కి బ్యాక్ పార్ట్ని కట్ చేయగానే హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి ఆల్మోస్ట్ అసలు జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ జాయింట్స్ వచ్చినా కూడా ఖర్చులోకి వెళ్ళేలా కట్ చేసుకోవాలి. రెండు వైపులా ఈ డిజైన్ని షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోవాలి. అంటే వర్క్ అనేది కరెక్ట్గా హ్యాండ్కి మిడిల్కి రావాలి కాబట్టి ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. మనకి ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు జాయింట్స్ రాకుండా ఇలా ఈజీగా రెండు హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు. చూసారా, ఎక్కడ జాయింట్స్ రాలేదు కదా. ఇలా రెండు హ్యాండ్స్కి సెంటర్కి ప్లేస్ చేసుకోవాలి. ఈ వర్క్ మిడిల్లోకి రావాలన్నమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్లోకి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఈ వర్క్ కరెక్ట్గా ఒక సైడ్ మాత్రమే వర్క్ వస్తుంది, సెకండ్ సైడ్ వర్క్ రాదు. స్ట్రైట్ కట్లో ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని డిజైన్ చేయించుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఇలా స్ట్రైట్గా ప్లేస్ చేసి ఒక సైడ్ ఏమో వర్క్ వస్తుంది, నెక్ డీప్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని, అలాగే షోల్డర్ దగ్గర కరెక్ట్గా వర్క్ వస్తుందా లేదా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ని. నెక్స్ట్ సెకండ్ క్లాత్ని కూడా స్ట్రైట్గా ప్లేస్ చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, హ్యాండ్స్ని కట్ చేశాను కదా. నెక్స్ట్ వీడియోలో బాడీ మెజర్మెంట్స్తో ఇలాంటి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఇంత హెవీ వర్క్ మగ్గం బ్లౌజ్కి పేపర్ క్యాన్వాస్తో బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. Thanks for watching.